ఇదివర దాకా వాళ్ళని లెక్కలేనట్టే చూసిండ్రు. అసలు వాళ్ళకు కూడా విలువియాలి, వాళ్ళకు కూడా పన్నిప్పియాలని, అందరి లెక్కనే చూడాలని ఆలోచన కూడా చేయలే. కానీ ఇన్ని దినాలకు వాళ్ళ కష్టాలు తీరినాయి, వాళ్ళ తక్లీఫ్లు పోయే కాలం వచ్చింది. సమాజంలో తలెత్తుకొని తిరిగేందుకు పెద్ద కోర్టు ఏం చేసిందో ఈ వార్త చూసి తెలుసుకుంటారు. వాళ్ళని చూస్తేనే అబ్బో సిగ్గు లేకుంటే ఎట్లా వస్తున్నాడు చూడు, సప్పట్లు కొట్టుకుంటా, ఏమన్నా కష్టం చేసుకొని బతికితే ఏమాయే అని ఒకరు, అబ్బా అచ్చం ఆడోళ్ళ లెక్కనే తయారైనరు, ఎంత ముద్దుకున్నారని ఒకరు, అరే వీళ్ళు మగోళ్ళే కానీ పైసలు సంపాదించుకునే తందుకు ఇట్లా ఏషం మార్చి తిరుగుతుంటారా అని ఒకడు. ఇజ్రాయల్ని చూస్తే పబ్లిక్ ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుకుంటారు, కానీ అసలైన ఇజ్రాయల్ ఎవ్వరిని ఒక పల్లెత్తు మాట కూడా అనరు. అవమానమైన అరాచకమైన ఆడోళ్ళ కంటే ఎక్కువ భరిస్తారు ఇక వీళ్ళే. అందుకే వీళ్ళకి మంచి రోజులు వచ్చినాయి. మన దేశంలో ఇప్పటి సంది ఆడ మొగనే కాదు, మూడో మనుషులు కూడా ఉంటారని ఢిల్లీలో ఉన్న పెద్ద కోర్టు తీర్పు చెప్పింది. అంటే థర్డ్ జెండర్ అన్నట్టు. రైలు టికెట్ బుక్ చేసుకునే కాడ, రేషన్ కారెట్లా, ఓట్ల కారెట్లా, బాయి కాడ, బడి కాడ, ఏడైనా ఆడ మొగ అని రాసి ఉంటుంది కదా. ఇక ఆడ మొగ కాకుండా ఇప్పుడు థర్డ్ జెండర్ అని మొత్తం అంతా జాగా ఇడిచిపెడతారు, దాని మీద టిక్కు పెడితే ఆళ్ళే అన్నట్టు. ఇన్ని రోజుల సంధి ఇటువంటి అవకాశమే లేకుండే, మస్తు బాధలు పడి ఈ కోర్టు ఆ కోర్టుకు పోయి హక్కులు సంపాదించుకున్నారు. వాళ్ళకి థర్డ్ జెండర్ అని గుర్తుపట్టుడే కాదు, నౌకర్లు చేసుడు కాడ వాళ్ళ కుర్చీ వాళ్ళకి రిజర్వేషన్ చేసి ఉంటుందట. అయితే ఈడ మన తీన్మార్ వార్తలు చూసేటోళ్ళకి ఒక ముచ్చట చెప్పాలి. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీరుగానే వెనకట V6 చేసింది. మన టీవీలో రాత్రి 10:30 కొట్టంగా అరణ్యం అని ఒక పిల్ల వార్తలు చదువుతా చూసినారు. పంచాదులు పెట్టుకున్న వాళ్ళే, కొట్లాడుకున్న వాళ్ళే, చచ్చిపోయిన వాళ్ళే. ఆ వార్తలు చదివేటోళ్ళు ఎవరో కాదు, థర్డ్ జెండరే. భారతదేశంలో ఇట్లా ఒక హిజ్రాతోని వార్తలు చదివిపించింది ముందుగాల మనమే కావచ్చు. ఇదివరకు 2-3 చేసిండట కానీ అంత అందంగా లేకపోయిండ్రి. V6 నౌకరీ చేస్తున్న లక్కీ అసొంటి వాళ్ళకి ఇప్పుడు లక్కీ ఛాన్స్ అన్నట్టు. వాళ్ళు కూడా మన లెక్కనే అన్ని రంగములల్లో పనులు చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే రాజకీయాలు అవే ఓట్లలో నిలబడే కాడ కూడా వీళ్ళ జాగా వీళ్ళకు ఉంటే మంచిగుండ అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఆడాడ కొంతమంది నిలబడ్డారు కానీ జనరల్ సీట్లనే, అది కూడా. ఏదేమన్నా కానీ వాళ్ళని కూడా ఇన్నేళ్ళకు గుర్తించే ఛాన్స్ వచ్చింది కాబట్టి మస్తు ఖుషి అవుతున్నారు అందరూ.